ప్రియమైన సహోదర సహోదరీలారా, మనము ధ్యానించబోయే ఈ అంశము దైవధ్యానము మన ఆత్మీయ ప్రయాణంలో అత్యంత కీలకం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన దైనందిన జీవితానికి ప్రాణాధారం. కీర్తనకారుడు పలికినట్లు, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. కీర్త 104 నుండి 34. మనము దేవుని గురించి, ఆయన మహాకార్యాల గురించి ధ్యానించటం ఆయనకు ఎంతో ప్రీతికరమైనది. ధ్యానపు లోతైన అర్థం: ధ్యానమంటే కేవలం కూర్చొని కళ్ళు మూసుకోవడం కాదు. ఇది దేవునియందు మన మనస్సును లగ్నం చేయడం, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం. పాత నిబంధనలో ధ్యానం హగా అంటే గొనుగుట లేదా సింహం గర్జించినట్లు ధ్వని చేయుట అని కూడా అర్థం. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం దానిని లోలోపల ఉచ్చరించాలి, రుచిచూడాలి. సమయం చూడని ధ్యానం. దావీదురాజు, రాత్రి జాములయందు నిన్ను ధ్యానించు. కీర్త 63:6 అని అన్నాడు. నేటి మన బిజీ ప్రపంచంలో పగటిపూట సమయం దొరకకపోయినా, రాత్రిపూట మన విశ్రాంతి వేళల్లో, ప్రయాణంలో, ఆఖరికి పనిలో ఉన్నప్పుడు కూడా మన మనస్సు ఆయనపై నిలిపి ధ్యానించవచ్చు. దేవుని ధ్యానించుటవలననే క్రొవ్వు మేధస్సుగల భోజనము వలనవలే నా ప్రాణము తృప్తి పొందుచున్నది. కీర్త 63:5. ఆత్మీయమైన సంతృప్తి దొరుకుతుంది. ధ్యానం మైనస్ నేటి సమస్యలకు పరిష్కారం. మీరు మీ సందేశంలో చెప్పినట్లుగా ఈ దైవధ్యానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పాపము పోవును, వ్యాధి కుదురును. యేసును ధ్యానించుట కేవలం భావోద్వేగం కాదు. ఆయన పరిశుద్ధత, ఆయన బలిదానంపై దృష్టి నిలపడం వలన మన పాపపు ఊహలు, అలవాట్లు మనల్ని విడిచిపెడతాయి. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత. యెషయా 53:5 అని వాక్యం చెబుతుంది. భయము తొలగును, కష్టముండదు. నేటి ప్రపంచంలో భయం, ఆందోళన ఎక్కువ. కీర్తనకారుడు, నేను భయపడిన దినమున నిన్ను నమ్ముకొందును. కీర్త 56:3 అన్నాడు. నిత్యం యేసుక్రీస్తును, ఆయన రక్షణశక్తిని ధ్యానించుట వలన మన మనస్సులో నుండి చీకటిని, నిరాశను తొలగిస్తాయి. చింత, నిరాశ అంతమొందును. ధ్యానం మన దృష్టిని సమస్యల నుండి దేవుని శక్తివైపు మారుస్తుంది. పౌలు అపోస్తలుడు, దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీయులకు 4:6 అని చెప్పాడు. దైవధ్యానం ఈ ప్రార్థనకు పునాది వేస్తుంది. అప్పులు, వాజ్యాలు, కలహాలపై ధ్యాన ప్రభావం. మీరు తెలిపినట్లుగా ఆర్థిక సమస్యలు, న్యాయ పోరాటాలు, కుటుంబ కలహాలు వంటి సమస్యలు దైవధ్యానం ద్వారా ఎలా పరిష్కారమవుతాయి? నిర్ణయాలలో స్పష్టత. ధ్యానం వలన వాస్తవంబు బయలుపడును. వాక్యమును ధ్యానించుట వలన దేవుడు మనకు జ్ఞానం, వివేచన ఇస్తాడు. అప్పులు తీర్చడానికి, న్యాయపరమైన విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి యాకోబు 1:5 మరియు కలహాలు ఆపడానికి అవసరమైన ఆలోచనలు సఫలమగును. కీర్త 20:4. సమయ సద్వినియోగం. క్రీస్తు నామస్మరణ వలన సమయము పోదు. ఈ రోజుల్లో సమయం వృధా చేయడం ఒక పెద్ద సమస్య. ధ్యానం మన సమయాన్ని వృధా చేయదు, బదులుగా మన ఆత్మకు శ్రేష్ఠత మరియు విశ్రాంతిని ఇస్తుంది. దైవధ్యానం మైనస్ దేవుని వాగ్దానం. ఎవరైతే నిరంతరంగా ధ్యానం చేస్తారో వారి జీవితం ఎలా ఉంటుంది? 1. సుస్థిర భక్తి. వారి భక్తి కదులదు. వారు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టువలయుండి. కీర్త 1:3. ఆ కాలమందు ఫలమిచ్చి ఆకువాడక ఉంటారు. 2. ప్రత్యక్షత. దేవుడు స్వరముద్వారాగాని, వాస్యముద్వారాగాని తన చిత్తమును బయలుపరచును. దేవుడు ఈ రోజుల్లో కూడా తన చిత్తాన్ని ప్రార్థనలో, వాక్యపఠనలో, దర్శనాలలో వెల్లడి చేస్తాడు. ఫలభరితమైన జీవితం. అలాంటి జీవితము నీరుకట్టిన తోటవలెను, కస్తూరి పుష్పమువలె పూయుచు ఫలభరితముగానుండును. వారి సాక్ష్యం ఇతరులకు దీవెనగా ఉంటుంది. ప్రియమైన వారలారా, కీర్తనకారుని చివరి ప్రార్థనతో ముగిద్దాం. యెహోవా, నా దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన ధ్యానం దేవునికి అంగీకారమై మన జీవితాలను ఆయన మహిమార్థమై మార్చునుగాక. ఆమెన్.